Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము యూనిట్ 6లో నుంచి అంటే ముందు మనకు నోటిఫికేషన్లో ఇచ్చుండే సబ్జెక్టు సిలబస్లోని యూనిట్ 6 సిలబస్లో డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మిగిలిన కాన్సెప్ట్లన్నీ ఆల్మోస్ట్ కవర్ అయినట్టున్నాయి. ఈ ప్రాబబిలిటీ అనేది మనకు స్టాటిస్టిక్స్లో అదొక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ఎందుకంటే ప్రాబబిలిటీ థియరీని బేస్ చేసుకొని టోటల్ స్టాటిస్టికల్ థియరమ్స్ అన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ర్యాండమ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ ర్యాండమ్ అనే కాన్సెప్ట్ నుంచే మనకు మిగతా అన్ని కాన్సెప్ట్లు కూడా డెవలప్ అయినాయి. మనము డీల్ చేసేదంతా కూడా ప్రాబబిలిటీ అనేది మనం స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక మెజరు. ఇది దేన్ని మెజర్ చేస్తుందంటే ఛాన్స్. ఏదైతే ఛాన్స్ ఉంటుందో అంటే ఏదైతే అస్థిరమైన ఒక సంఘటన ఉంటుందో ఆ సంఘటన జరిగేదానికి ఎంత సంభావ్యత ఉంది అని నిర్ణయించేదానికి ఉపయోగించే ఒక మెజర్గా మనం ప్రాబబిలిటీని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు స్టూడెంట్స్లో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ప్రాబబిలిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు ఆ 2025 క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఊరికే మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రాబబిలిటీలో ఒక క్వశ్చన్ ఏదైనా వస్తే సులభంగా మీరు చేయగలిగేటివి ఏదైనా ఉంటే డిస్కస్ చేద్దాము. ఇందులో ప్రాబబిలిటీని ఇంట్రడ్యూస్ చేస్తాను. మనకు 2 రకాలైన ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగము. కానీ ఇక్కడ మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ నాణ్యాన్ని ఎగరవేయడము, కాయిన్ టాసింగ్ ఎక్స్పెరిమెంట్స్, డై రోలింగ్ ఎక్స్పెరిమెంట్స్, పికింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్ ఎక్స్పెరిమెంట్స్, అలాంటివి ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్గా చూస్తుంటాము. అందులో 2 రకాలు, ఒకటి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఇంకొకటి డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అనమాట. తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, కౌంటింగ్ టెక్నిక్స్ అవి మనకు ఎన్సిఆర్, ఎన్పిఆర్ అవి అవసరమవుతాయి. వీలైతే వాటిని మీకు మెటీరియల్గా పెడతాం. మనం జనరల్గా ప్రాబబిలిటీని గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా ఈ నాణ్యాన్ని ఎగరవేయడం అనే ఒక ఘటనని, ఒక ఎక్స్పెరిమెంట్ని, ఒక ప్రయోగాన్ని, ఇక్కడ మనకు రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ తెలియకపోతే మనం ప్రాబబిలిటీని నిర్వచించలేము. ముందుగా మనం ఈ రకమైన 3 రకాలైన ఎగ్జాంపుల్స్ని ప్రాబబిలిటీలో జనరల్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. నాణ్యాన్ని ఎగరవేయడము, తర్వాత పాచిక అనమాట. మనము మామూలుగా ఆడే దాయాలు అంటారు కదా, పాచికలు అలాంటిది కాదు ఇది. ఒక చతురస్రాకారం, అన్ని ముఖాలు ఉంటాయి, 6 ముఖాలు ఉండే ఒక పాచిక. ఆ పాచికలో 1 నుంచి 6 వరకు ముఖాలు మనం వాటికి నిర్ణయించుకొని ఏ ముఖం పైకి వస్తుందో అది జరగడానికి ఎంత సంభావ్యత ఉంది, ఎంత ఛాన్స్ ఉందనేది చూస్తాము. అలాగే ఈ పికింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, వాటి గురించి ఈరోజు ఈ 3 రకాలైన ఎగ్జాంపుల్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఫెయిర్ కాయిన్ ఈజ్ టాస్డ్. ఇక్కడ ఫెయిర్ అంటే ఏమంటే ఒకవైపు అచ్చు, ఒకవైపు బొమ్మ, అంటే హెడ్ టెయిల్ ఉండే కాయిన్ని ఫెయిర్ కాయిన్ అంటారు. మీకు ఈ తరం వాళ్ళకి గుర్తుందో లేదో కానీ షోలే అని చెప్పి ఒక సినిమా ఉంది, అమితాబ్ బచ్చన్ది, అమితాబ్ బచ్చన్. ఆ ధర్మేంద్ర దగ్గర ఒక కాయిన్ పెట్టుకుంటాడు. వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా కాయిన్ టాస్ చేస్తారు. ఎప్పుడు హెడ్ టైల్ అనుకుంటూ ఉంటారు. ఆయన దగ్గర ఉండే కాయిన్ 2 వైపులా ఒకే హెడ్ టైలో ఏదో ఒక ఉండే కాయిన్ అనమాట. అది చివరిలో అతను చనిపోయిన తర్వాత అమితాబ్ బచ్చన్కి తెలుస్తుంది, ధర్మేంద్ర చనిపోయిన తర్వాత. అది ఫెయిర్ కాయిన్ కాదు. ఇది ఫెయిర్ కాయిన్ అంటే ఏమంటే అది ఒకవైపు అచ్చు, ఒకవైపు బొమ్మ ఉండే కాయిన్ అనమాట. ఒక కాయిన్ ఎగరేసామంటే మనకు 2 పాజిబిలిటీస్ ఉంటాయి. ఈ పాజిబిలిటీస్ 2 ఒక కాయిన్ ఎగరేసాము 2 ఈజ్ ఈక్వల్ టు ఒక హెడ్ కానీ టెయిల్ కానీ రావచ్చు. అలాగే 2 కాయిన్స్ ఎగరేసామనుకోండి, ఇక్కడ ఎన్ని పాజిబిలిటీ ఉన్నాయనేది 2 కాయిన్స్ ఎగరేసామో 4 రకాలైన పాజిబిలిటీస్ మనకి ఇక్కడ వస్తాయి. హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్, టిటి అనమాట. 3 కాయిన్స్ ఎగరేసామనుకోండి, ఇక్కడ 2 పాజిబిలిటీస్. దెర్ ఆర్ 8 పాజిబిలిటీస్. ఇక్కడ పొరపాటున 2 అని పడింది. దెర్ ఆర్ 8 పాజిబిలిటీస్. ఆ 8 పాజిబిలిటీస్ ఏవైనటివి ఇక్కడ రాశాను చూడండి. 3 హెచ్లే కావచ్చు, 2 హెచ్లు, ఒక టైల్ కావచ్చు, ఒక హెచ్ మన మధ్యలో టైల్ పడి మళ్ళీ హెచ్ రావచ్చు. ఇలాగా మనకు 8 పాజిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఒక కాయిన్ అయితే 2 పాజిబిలిటీస్, 2 కాయిన్స్ అయితే 4 పాజిబిలిటీస్, 3 కాయిన్స్ అయితే 3
2 పవర్ 3 8 పాసిబిలిటీస్. అదే 4 కాయిన్స్ ఎగరేసామనుకోండి 2 పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ డై రోలింగ్ ఎక్స్పెరిమెంట్‌లో మనకు 6 ముఖాలు ఉంటాయి ఒక పాచికలో. ఒకసారి ఆ డై రోల్ చేసామనుకోండి 6 పాసిబిలిటీస్ వస్తాయన్నమాట. అదే మనము 2 సార్లు టాస్ చేసామనుకోండి 6 స్క్వేర్ అంటే 36 పాసిబిలిటీస్ వస్తాయి. అవి ఏంటివి పాసిబిలిటీస్ అనేది నేను రాశాను. ఇప్పుడు ఇవి 2 పాచికలు, ఒక పాచిక మీద ఒకటోది రావచ్చు, రెండో పాచిక మీద ఒకటోది. ఇలాంటి పాసిబిలిటీస్ మనకు మొత్తము 36 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకే పాచిక దొల్లిస్తే ఏమో 6 పాసిబిలిటీసు, 2 పాసిబిలిటీస్ దొల్లిచ్చామంటే 36 పాసిబిలిటీస్. మీకు ఈ ఏఎస్ఓ 2025లో 3 పాచికలు దొల్లించే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి అక్కడ మనకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 6 పవర్ 3 36 ఇంటూ 6 216 పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ పికింగ్ ఆఫ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం మనము 52 కార్డులు ఉంటాయి. ఆ జోకర్ అనేది ఇక్కడ మనము స్టాటిస్టిక్స్లో ఎక్కడ కూడా తీసుకోము. 52 కార్డులే ఉంటాయి. అవి ఏ రకంగా ఉంటాయి అనేది వాటిల్లో మొత్తము 26 కార్డులు బ్లాక్ కలర్లో ఉంటాయి, 26 కార్డులు రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి సూట్ అంటారనమాట. 4 రకాలైన మనకు ఇవి ఉంటాయి. ఇక్కడ డైమండ్ సూట్ అంటారు, అవి 13 ఉంటాయి. ఏ ఒకటి ఉండదు ఇక్కడ, ఏ 2 నుంచి 10 వరకు అంకెలు జేక్యూకే అనమాట. వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. దీన్ని హార్ట్స్ అంటారు, ఈ రకమైన చిహ్నము. ఇవి 13 ఉంటాయి. అలాగే ఇది స్పేడ్ సూటు, ఇవి 13 ఉంటాయి. అలాగే కళావర్ అంటారు, క్లబ్ అంటారు దీన్ని, క్లబ్ సూట్స్ 13 ఉంటాయి. కాబట్టి మనకు ఇవి ఏలు 4 రకాలు ఉంటాయి, జేలు కూడా 4 రకాలు ఉంటాయి. ఇక 10 అంటే 4 రకాలు ఉంటాయి అనమాట. వాటిల్లో మొత్తం ఉండే 52లో సగం రెడ్ ఉంటాయి, సగం బ్లాక్ ఉంటాయి. ఇవి 4 రకాలైన అవకాశాలు 13 ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. వీటి మీద కూడా బేస్ చేసుకొని మనకు ఎన్ని ఉంటాయి, ఎలా వస్తుంది అనేది ఒక అవగాహన ఉంటే ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం చేయగలుగుతాము. ఇప్పుడు ఈ ఏఎస్ఓ 2025 క్వశ్చన్ చూద్దాము. 106 క్వశ్చన్ ఇది. 3 ఐడెంటికల్ డైస్ ఆర్ టాస్డ్. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ది సేమ్ నంబర్ అపియర్స్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు 2 డైస్ రోల్ చేసినప్పుడు నేను మీకు ఎంత శాంపుల్ స్పేస్ అనేది ఇచ్చాను, ఎన్ని రకాలైన అవకాశాలు ఉంటాయనేది ఇచ్చాను. మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమడిగారు? 3 కాయిన్స్ టాస్ చేస్తే ఒకే చిహ్నము అంటే 1 కానీ 2 కానీ ఏది కానీ రెండిట్లో ఒకటే రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 1 వచ్చింది, ఇక్కడ 2 2 వచ్చింది, 3 3 వచ్చింది. కాబట్టి ఈ డయాగ్నల్ ఉంది కదా, ఈ మధ్యలో ఉండే వాటిల్లో 1 1 వచ్చాయి. ఇటు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇవి మొత్తం 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫేవరబుల్ అనేటివి 6 డివైడెడ్ బై 36 వేసుకుంటాము. 6/36 ఈజ్ ఈక్వల్ టు 6 1 6 36 1/6 అనేది ఇక్కడ 2 కాయిన్స్ అయితే. ఇక్కడ వాళ్ళు ఏమడిగాడు? మనకు ఎగ్జామినేషన్లో 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు అడిగినారు. అది సేమే 1/6 ఆన్సర్ అనమాట. ఇక్కడ 1/36 ఆన్సరు. ఒకసారి చూద్దాము. ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనం ప్రాబబిలిటీని ఎలా డిఫైన్ చేసుకుంటామంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్. దీని తర్వాత చెప్తాను, ముందు ప్రాబ్లం అయిపోయిన తర్వాత. వెన్ 3 డైస్ ఆర్ థ్రోన్ టోటల్ అవుట్కమ్స్ ఇందాక చూసాం కదా, 6 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 216. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? సేమ్ నంబర్ ఆన్ ఆల్ డైస్, 111 222 333 అలాగా 666 వరకు. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 6. మనకు ఉండే టోటల్ అవుట్కమ్స్ 216. 6 1 6 36 1/36 అనేది మనకు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1/36. ఇక్కడ అజ్యూమ్స్ ఓన్లీ. ఇక్కడ మనకు చూడండి, మిస్లీడ్ చేసే దానికి ఎన్ని ఇచ్చారు? 1/216 అనేది కింద ఉంది, అది నిజమే. కానీ ఇక్కడ ఓన్లీ ఒక ఫేవరబుల్ కేసు మాత్రమే తీసుకునింది. ఇది కరెక్ట్. 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో మిస్లీడ్ చేసేదానికి అలా ఇస్తారనమాట. ఇవి రెండు సిమిలర్గా మనం చూడంగానే టోటల్ మనకు 316 పాసిబిలిటీస్ ఉంటాయనుకొని ఒకటో ఆన్సర్ పెట్టేస్తాము. కొంత జాగ్రత్తగా చూసామంటే 6 ఫేవరబుల్ కేసెస్ ఉంటాయి. టోటల్ కేసెస్ 216, 1/36 అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ కూడా మనకు ఈ 4 అనేది 4/3 అని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది క్యూబ్ కదా, అలాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాగా మనము చూసుకోవాలి. ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే ఏమో చూద్దాము. ప్రాబబిలిటీ మెజర్స్ ఛాన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఒక సంఘటన జరిగేదానికి ఉండే అవకాశాన్ని ప్రాబబిలిటీ కొలుస్తుంది. ఇందాక నేను మీకు చెప్తూ ఉన్నాను కదా, మనకు
సెంట్రల్ టెండెన్సీని మెజర్ చేసేదాన్ని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. అంటే మనకు కాన్సంట్రేషన్‌ని లేదా లొకేషన్‌ని లేదా సెంట్రల్ వాల్యూని మెజర్ చేసేదానికి మీను, మీడియన్, మోడ్ ఎలాగైతే ఉన్నాయో, ఆ డిస్పర్షన్‌ని మెజర్ చేసేదానికి రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా అయితే ఉన్నాయో, కార్రిలేషన్‌ని మెజర్ చేసేదానికి కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఎలాగా ఉందో, మన ఎత్తుని మెజర్ చేసేదానికి మన ఇంచెస్ కానీ లేదా సెంటీమీటర్స్ కానీ ఎలాగా ఉందో, మన బరువుని మెజర్ చేసేదానికి కేజీలు ఉన్నాయి కదా! అలాగా సంభావ్యత, ఒక అవకాశాన్ని, ఛాన్స్‌ని మెజర్ చేసేదానికి ఉండే కొలత ప్రాబబిలిటీ. అలాగా అర్థం చేసుకోండి. వాల్యూ లైస్ బిట్వీన్, దీని ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ అనేది 0 కన్నా తక్కువ ఉండదు, 1 కన్నా ఎక్కువ ఉండదు. 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఇదొక రకంగా మనము పర్సంటేజెస్‌లోకి చెప్పడమే అనమాట. ఎంత శాతం జరిగే అవకాశం ఉందని చెప్పడము. ఇదొక రేషియో ఫేవరబుల్ బై టోటలు. కానీ ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ 0 నుంచి 1 వరకే ఉంటుంది. లిమిట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఇది మనం నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు, అనిశ్చిత పరిస్థితిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంభావ్యత అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కాయిన్ టాసింగ్ హెడ్ ఆర్ టెయిల్. ఇందాక చూసాం కదా, డై రోల్ చేసామంటే 1 నుంచి 6 వరకు వస్తాయి. అలాగే రాండమ్ ఎక్స్పెరిమెంట్, డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి 2 ఉన్నాయని చెప్పాను. ఇక్కడ అవుట్‌కమ్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. మనం ఒక సంఘటనని ఎన్ని సార్లు జరిపినా దాని ఏ రకమైన అవకాశాలు జరిగేదానిక ఉందో మనకు తెలుసు. ఒక కాయిన్ టాస్ చేసామనుకోండి, హెడ్ గాని, టెయిల్ గాని 2 అవకాశాలే ఉన్నాయి. ఎన్ని సార్లు జరిపినా 2 అవకాశాలే ఉన్నాయి. కానీ ఏదొస్తుందనేది మనం 1000 సార్లు టాస్ చేసినా కూడా తర్వాత ఏదొస్తుందనేది ముందుగా చెప్పలేమనమాట. అలాగే డై రోల్ చేస్తే కూడా 6 అవకాశాలు ఉన్నాయని మనకు తెలుసు. మొత్తం అవకాశాలు ఎన్నున్నాయి, ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయో తెలుసు. కానీ ఏది ముందుగా జరుగుతుంది, ఏది ఖచ్చితంగా జరుగుతుందనేది మనం నిర్ణయించలేం. అటువంటి సంఘటనని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్‌లో టాసింగ్ ఆఫ్ కాయిన్, రోలింగ్ ఆఫ్ డై, పికింగ్ ఎ కార్డ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఇక్కడ ట్రయల్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్‌ని ఒకసారి నిర్వహించడాన్ని ట్రయల్ అంటారనమాట. మనము కాయిన్ టాసింగ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అయినప్పుడు, కాయిన్‌ని ఒకసారి ఎగరవేయడం అనేది ట్రయల్. ఒక ట్రయల్ జరిగిందనుకోండి, వాట్ ఆర్ ది పాసిబుల్ అవుట్‌కమ్స్, హెచ్ ఆర్ టెయిల్. ఒక డై రోల్ చేసామని అనుకోండి, వాట్ ఆర్ ది పాసిబుల్ అవుట్‌కమ్స్, 6 అవుట్‌కమ్స్ ఉంటాయి. అదేవిధంగా బాగా కలిపిన పేక ముక్కల కట్టలో నుంచి ఒక కార్డ్ బయట తీసామనుకోండి, అది ఒక ట్రయల్ అనమాట. అలాగా ఇక్కడ పర్ఫార్మింగ్ ది ఎక్స్పెరిమెంట్ వన్స్ ఈజ్ కాల్డ్ ట్రయల్, వన్ కాయిన్ టాస్. అది అనమాట. అవుట్‌కమ్ అనేది ఏమంటే, అవుట్‌కము ఆ రిజల్ట్ ఆఫ్ దట్ ట్రయల్. మనం ట్రయల్ చేసాం కదా, కాయిన్ ఎగరేసాము, అవుట్‌కమ్ ఫలితం ఏమొచ్చిందనేది మన అవుట్‌కమ్ అవుతదనమాట. ఎగ్జాంపుల్ హెడ్ ఆర్ టెయిల్. ఈవెంట్ అంటే సెట్ ఆఫ్ అవుట్‌కమ్స్. అవుట్‌కమ్స్ జరిగే వాటిని ఈవెంట్ అంటారనమాట. ఒకసారి జరిగిందంటే ఈవెంట్. గెట్టింగ్ హెడ్ అనేది మనకి ఈవెంట్. ఇక్కడ ఏం జరిగింది, ఫలితం అనమాట ఇది. హెడ్ రావడం అనేది ఒక ఘటన, సంఘటన. ఘటన అంటారు ఇక్కడ, ఈవెంట్ అనమాట అది. అలాగే మనం డై రోల్ చేసామనుకోండి, 1 నుంచి 6 వరకు ఏదైనా రావచ్చు. అది ఒక ఘటన అవుతుంది. అది ఒక ఈవెంట్ అనమాట. అలాగే మనము ఒక వెల్ షఫుల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీసాము. రెడ్ కార్డ్ వచ్చిందనుకోండి, అది ఒక ఘటన. గెట్టింగ్ ఏ రెడ్ కార్డ్. మొత్తం 26 రెడ్ కార్డులున్నాయి. మొత్తం 52 ఉన్నాయి. 26/52 అలాగా 1/2 అనమాట. దానికి ప్రాబబిలిటీ 50% ఛాన్స్ ఉంది. ఇలాగా డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్‌లో అవుట్‌కమ్స్ ఆర్ సర్టెన్. మనకు తెలుసు, సిమెంట్ తయారు చేయాలనుకోని బంకమట్టిని ఇంత డిగ్రీల వరకు వేడి చేసామంటే, దాంట్లో ఏదో కెమికల్స్ కలిపామంటే సిమెంట్ వస్తుంది అని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాము. సిమెంటే వస్తుందని మనకక్కడ. క్యాలిక్యులేటర్‌లో 2/5 కొట్టామనుకోండి 10 వస్తుంది. కానీ అది డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్‌లో సన్‌రైజ్ అనేది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఖచ్చితంగా, అది ప్రతిరోజు అది జరగాల్సిందే. దానికి మనం ఎవరు నిర్ణయించాల్సిన పనిలే. ఈరోజు జరుగుతుంది, రేపు జరగదనే దానికి లేదనమాట. అదే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్‌లో అవుట్‌కమ్స్ అనేటివి అన్‌సర్టెన్‌గా ఉంటాయన్నమాట. రోలింగ్ ఆఫ్ డై ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఈ మెటీరియల్ నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్ కోసం చేశాను. ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్ ద్వారా పోదాము. నా సలహా ఏమంటే, ప్రాబబిలిటీ క్వెషన్ అనేది మీరు బాగా తెలిస్తేనే ఆన్సర్ చేయండి. ఎంత బాగా చదువుకున్నా కూడా ప్రాబబిలిటీలో కన్‌ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం చాలా ఉంటుంది. ఇంక వేరే ఆప్షన్ లేనప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలిసినప్పుడే దీని ఆన్సర్, ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ ఉంటాయి కదా! కాబట్టి మీరు బాగా ప్రిపరేషన్ అయ్యుంటేనే ప్రాబబిలిటీ ఒక్క క్వెషన్ వస్తుంది. దీనికి ప్రయత్నం చేయండి. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మనకు టోటల్ అవుట్‌కమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటావు. ఒక డై రోల్ చేసామంటే టోటల్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఎగ్జాస్ట్ అయిపోవాలి. అక్కడికి పూర్తయిపోవాలి. ఇంకేం మిగలకూడదనమాట. అవి 6 ఘటనలుంటాయి. కాయిన్ టాస్ చేస్తే 2 ఘటనలుంటాయి. 2 కాయిన్స్ టాస్ చేస్తే 4 ఘటనలుంటాయి. అలాగనమాట. ఫేవరబుల్ కేసెస్ అంటే అవుట్‌కమ్స్ సపోర్టింగ్ దట్ ఈవెంట్.
మనకి ఇందాక క్వశ్చన్‌లో అడిగాడు గదా! మనము 3 పాచికలని గాని దొర్లిస్తే, ఆ 3 పాచికలలో ఒకే నంబర్ వచ్చేది అన్నారు గదా! అది ఫేవరబుల్ అనమాట. ఈవెను ఇప్పుడు మనము ఒక పాచికను దొర్లిచ్చామనుకోండి, సరి సంఖ్య ఉండే ముఖాలు ఎన్నొస్తాయి అన్నామంటే, సరి సంఖ్య అనేది మన ఫేవరబుల్ అయినప్పుడు, సరి సంఖ్య ఉండేవి 2, 4, 6 అలాగనమాట. ఇవి మన ఫేవరబుల్ అవుతాయి. కాబట్టి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఆల్ అవుట్‌కమ్స్ ఆర్ సేమ్ ఛాన్స్. మన సంభావ్యతలో కాయిన్ టాసింగ్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో గాని, డై రోలింగ్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో గాని, పికింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ వెల్ షఫుల్డ్ కార్డ్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో అన్నిట్లో గూడా అన్నిటికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుందన్నమాట. అవన్నీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సే. ఫెయిర్ కాయిన్ టాస్ చేస్తే వచ్చే అన్నీ గూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సే. ఫెయిర్ డై రోల్ చేసినా కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సే ఉంటాయి. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటే అవి 2 ఒకేసారి జరగవనమాట. కాయిన్ టాస్ చేసామనుకోండి, వస్తే హెడ్ రావాలి లేదా టెయిల్ రావాలి. హెడ్డు, టెయిల్ 2 ఒకేసారి రావు. అటువంటి వాటిని మ్యూచువల్లీ ఎక్స్‌క్లూడివ్ ఈవెంట్ అంటారనమాట. అంటే హెడ్ రావడం అనేది ఎక్స్‌క్లూడ్ చేస్తా ఉంది దేన్ని? టెయిల్ రావడాన్ని. టెయిల్ రాకుండా ఆపి దాని స్థానంలోకి ఇదొచ్చేస్తా ఉంది. అది ఎక్స్‌క్లూడ్ చేస్తా ఉంది. ఇంకో దాన్ని జరగనీయకుండా చేసి, అది ఎక్స్‌క్లూడ్ చేసి ఇదొచ్చి అక్కడ ఘటనలో కూర్చుంటా ఉందనమాట. అలాగనమాట. అలాగే 2 లేదా 5 వచ్చినాయనుకోండి. 2 రావడం అనేది మిగతా 5టిని రానీయకుండా చేస్తుంది. 5 రావడం అనేది మిగతా 5టిని రాకుండా చేస్తుందనమాట. అలాగే ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ది ఎఫెక్ట్ ఆఫ్ అక్కరింగ్ ఆఫ్ వన్ ఈవెంట్ డస్ నాట్ ఇన్‌ఫ్లూయెన్స్ ది అక్కరెన్స్ ఆఫ్ అనదర్ ఈవెంట్. దెన్ దట్ 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఇండిపెండెంట్ అనమాట. నో ఎఫెక్ట్ ఆన్ ఈచ్ అదర్. కాయిన్ టాస్ చేసామనుకోండి, ఎన్ని సార్లు కాయిన్ టాస్ చేసినామనుకోండి, మొదటిసారి జరిగిన ఆ ఘటన రెండోసారి జరిగేదానికి అవి 2 ఇండిపెండెంట్. ఒకదానికొకదానికి సంబంధమే ఉండదనమాట. అలాగే డిపెండెంట్ ఈవెంట్స్‌లో ఒకటి జరిగిందంటే ఇంకొకటి దాన్ని మొదటిసారి జరిగిన ఘటన యొక్క ఫలితము రెండో దాన్ని ప్రభావితం చేస్తుంది. మనం ఏదైనా కార్డ్స్ మనము తీసేటప్పుడు 52 కార్డులుంటాయి గదా! ఆ 52 కార్డుల్లో ఒక కార్డ్ తీసేశాను. ఆ ఒక కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయకుండా ఇంకొక కార్డ్ తీసామనుకోండి, ఏదైతే వచ్చిందో ఆ కార్డ్ అనేది రెండోసారి జరిగే దాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ మొదటిసారి జరిగిన ఆస్ వచ్చేసిందనుకోండి, లేదా రెడ్ కార్డ్ వచ్చేసిందనుకోండి, అక్కడుండే రెడ్ కార్డుల్లో 26 రెడ్ కార్డులో ఒకటి తీసేశాను. 25 రెడ్ కార్డులకే జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహ్, రీప్లేస్ చేయకుండా చేస్తే అటువంటి వాటిని డిపెండెంట్ ఈవెంట్స్ అంటారనమాట కార్డ్స్‌లో. ఇప్పుడు మనం క్లాసికల్ ఆర్ మ్యాథమెటికల్ ఆర్ స్టాండర్డ్ డెఫినిషన్, ఇది బేసిక్ డెఫినిషన్. క్లాసికల్ డెఫినిషన్ ఆఫ్ ప్రాబబిలిటీ కొల్మోగ్రావ్ అని ఆయన సజెస్ట్ చేశాడు. దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్గా మనం స్థూలంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ నెంబరు రావడానికి సంభావ్యత ఎంత అన్నామనుకోండి, ఈవెన్ నెంబరు 2, 4, 6 ఉన్నాయి. మొత్తం 3 ఘటనలు ఉన్నాయి. మొత్తము ఫేవరబుల్‌గా టోటల్ ఘటనలు 6 ఉన్నాయి. 1/2 అనేది ఈవెన్ నంబర్ రావడానికి అవకాశం అనమాట. ఈ క్లాసికల్ డెఫినిషన్ యొక్క సలక్షణాలేమంటే ఇది సింపుల్‌గా ఉంటుంది. ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఆల్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ మనము ఈ క్లాసికల్ డెఫినిషన్‌నే చూస్తాం. దీన్ని మ్యాథమెటికల్ డెఫినిషన్ అని కూడా అంటారనమాట. ఇక్కడ లాజికల్‌గా ఉంటుంది ఇది. ఇక్కడేమంటే దీనికి ఉండే డీమెరిట్ ఏమంటే నాట్ ఫర్ అన్‌ఈక్వల్ కేసెస్. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు రెండిటికి సమానమైన అవకాశం లేని ఘటనలు ఏదైనా జరిగితే అప్పుడు మనం ఈ క్లాసికల్ డెఫినేషన్ని యూజ్ చేయలేము. రియల్ లైఫ్‌లో ఇది అన్ని సందర్భాల్లో నిజం కాదనమాట. దీని డీమెరిట్స్ ప్లస్ దీని పరిమితంగా ఉన్నప్పుడే దీన్ని వాడగలుగుతాం. ఇమాజినరీగా ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనము ఈ క్లాసికల్ డెఫినేషన్ని వాడలేమనమాట. అలాగే ఆ క్లాసికల్ డెఫినేషన్‌లో ఏదో కొన్ని లోపాలున్నాయి కాబట్టే రెండో డెఫినేషన్‌కెళ్లారు. దాన్ని స్టాటిస్టికల్ డెఫినేషన్ అంటారు. వాన్ మైసిస్ అనే ఆయన ఇచ్చాడు. దీన్ని ఎంపెరికల్ డెఫినేషన్ అని కూడా అంటారనమాట. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ గివెన్ బై లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ m/n, వేర్ m ఈజ్ ది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్, n ఈజ్ ది టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్. స్మాల్ m, స్మాల్ n కూడా వాడచ్చు. మనం ఏదైనా వాడుకోవచ్చు. చిహ్నం అంతే అది. బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. ఇది ఏం చెప్తుందంటే ఎగ్జాంపుల్ రెయిన్ ప్రిడిక్షన్ మనకు 100 రోజులు, 200 రోజులు, 1000 రోజులు మనము గమనించామనుకోండి. పలానా 1000 సంవత్సరాలు గమనించినామంటే జూన్ 4వ తేదీ వర్షం పడుతుంది అంటే మనం 100 ఏళ్ళు గమనించాను. జూన్ 4వ తేదీ హైదరాబాద్‌లో వర్షం పడతా ఉంది అని అన్నామనుకోండి. ఆహ్, అన్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని ఈ స్టాటిస్టికల్ డెఫినిషన్‌గా తీసుకోవచ్చనమాట. ఒక ఘటన జరిగేదానికి మనం రిపీటెడ్‌గా నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రిపిటేషన్స్ పెంచినప్పుడు అది ఒక నంబర్‌నికి రీచ్ అవుతుంది. ఆ నంబరే మనకు ప్రాబబిలిటీ అనేది చెప్తుందనమాట. లిమిట్ కాన్సెప్ట్.
తర్వాత ఇవి 2 డెఫినిషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాథమెటికల్‌గా దీన్ని ఆలోచించారు. ఆ మ్యాథమెటికల్‌గా ఆలోచించి ఈ ప్రాబబిలిటీ అనేది ఇదేది కాదు. దీని ఒక ఫంక్షన్‌గా తీసుకుందాము మనం అనుకోని ప్రాబబిలిటీ ఫంక్షన్‌గా దీన్ని డిఫైన్ చేసి ఏదైతే ఈ ఫంక్షను ఈ 3 లక్షణాలను సాటిస్ఫై చేస్తుందో నాన్ నెగటివిటీ, అడిటివిటీ, సర్టనిటీ ఈ 3 యాక్సిమ్స్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ప్రాబబిలిటీ ఫంక్షన్‌గా దీన్ని తీసుకున్నారు. ఇట్ మస్ట్ బి ఎ నాన్ నెగటివ్ ఫంక్షన్. ఎ ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ మస్ట్ బి ఈక్వల్ టు 1. తర్వాత అడిటివిటీ రూల్ బేస్డ్ ఆన్ ది థియరీ ఆఫ్ మెజర్ థియరీ అంటారు దీన్ని మ్యాథమెటిక్స్ పరంగా మనం చూసుకున్నాము. ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ జరగడానికి సంభావ్యత 0 అనమాట. నేను రేపు పొద్దున ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి దగ్గరికి పోతున్నాను లేదా చంద్రుడి దగ్గరికి పోతున్నాను అని నేను చెప్పాననుకోండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మనము అది ఎప్పటికీ జరగని ఘటన. నేను సూర్యుడి దగ్గరికి వెళ్ళడం అనేది మనము ఇంపాసిబుల్ ఈవెంట్. అటువంటి ఈవెంట్స్‌ని ఇంపాసిబుల్ ఈవెంటారు. అది జరిగేదానికి ఉండే సంభావ్యత 0 అవుతుంది. అలాగే మనం ఒక రాయి పైకి ఎగరేసామనుకోండి, ఖచ్చితంగా కింద పడుతుంది అన్నాననుకోండి, అది ష్యూర్ ఈవెంట్ అది. రాయి పైకి ఎగరేస్తే అది పైకి ఎక్కడికో వెళ్ళిపోదు. అది ఒక ఖచ్చితంగా వెనక్కి రావాల్సిందే. అది ష్యూర్ ఈవెంట్. ఇందాక మనం ఒక ఈవెంట్ చెప్పుకున్నాం గదా! సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నారనుకోండి, ఖచ్చితంగా తూర్పునే ఉదయిస్తాడు. ఎక్కడున్నా కూడా తూర్పునే ఉదయిస్తాడు. అలాగే ష్యూర్ ఈవెంట్‌కి ఏమో ప్రాబబిలిటీ 1, ప్రాబబిలిటీకి ఏమి యూనిట్లు ఏముండదు. దీన్ని 0 నుంచి 1 వరకు మనం చూపిస్తాము. దీన్నేదో యూనిట్స్‌లో, సెంటీమీటర్స్‌లో వాటిల్లో లీటర్లలో అట్లా కేజీలలో కొలవలేము. దేర్ ఈజ్ నో యూనిట్స్ ఫర్ ప్రాబబిలిటీ. మనము మీరు ప్రాక్టీస్ చేసేదానికి ఈ ఏమైనా వాడుకునేటివంటే వాడుకోండి. ఆన్సర్‌లు అయితే ఇవ్వడం లేదు. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్, రైట్ శాంపుల్ స్పేస్, 1 ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ హెడ్. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ఫైండ్ టోటల్ అవుట్‌కమ్స్, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎన్ ఈవెన్ నంబర్. వీటిని మీరు ఆన్సర్లు కావాలంటే నేను ఒకటో దానికి ఇది ఆన్సరు, రెండో దానికి ఇది ఆన్సర్ అని కావాలంటే పెట్టేటి పెట్టండి కామెంట్లలో. నేను వీటినైతే మీకు క్విజ్‌లో వీటినన్నిటిని యాడ్ చేస్తాను. ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎన్ ఏస్. ఏసులు ఎన్ని ఉంటాయి మొత్తం? 4 ఉంటాయి. టోటల్ 52. 4/52. గెట్టింగ్ ఏ రెడ్ కార్డ్. ఎన్ని రెడ్ కార్డులు ఉంటాయి? 26 రెడ్ కార్డులు ఉంటాయి. మొత్తం 52. అలాగనమాట. స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్. టాసింగ్ ఏ కాయిన్ ట్వైస్, డ్రాయింగ్ 2 కార్డ్స్ వితౌట్ రీప్లేస్మెంట్. ఏది డిపెండెంట్ ఏది ఇండిపెండెంట్ అనేది చూడండి. ప్రిడిక్టింగ్ రెయిన్ఫాల్ యూజింగ్ పాస్ట్ డేటా అనేది ఒక ప్రాబబిలిటీ ఏనా చూడండి. ఫైండింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 6 ఇన్ ఏ డై. ఇవి మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్గా వాడుకోండి. కెన్ ప్రాబబిలిటీ గ్రేటర్ దాన్ 1? ఒకటి కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందా? కెన్ ప్రాబబిలిటీ బీ నెగటివ్? వీటిని కూడా థింక్ చేసి ఈ చెప్పిన దాని ప్రకారం ఆలోచించండి. బేసిక్ కాన్సెప్ట్స్. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎ ష్యూర్ ఈవెంట్? కాబట్టి మనం సమ్మరైజ్ చేద్దాము. ప్రాబబిలిటీ ఇట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ అన్సర్టనిటీ. 3 అప్రోచెస్ క్లాసికల్, స్టాటిస్టికల్ అండ్ ఆక్సిమాటిక్ అప్రోచెస్ ఉన్నాయి. మీరు ప్రాబబిలిటీని ఊరికే నేర్చుకోండి, నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడే దీన్ని ఆన్సర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.